ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. అమెరికాలో నిన్న ఓ వింత సంఘటన జరిగింది. భారత్లో లంచాలు తీసుకున్నారని అమెరికాలో అదానీ కంపెనీకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరి వింతగాక ఏముంది? అక్కడ లంచాలు తీసుకున్నందుకు కాదు, భారత్లో లంచాలు తీసుకున్నందుకు. చాలా ఏంటంటే మొత్తం $265 మిలియన్ భారత భారత్లో ప్రభుత్వ అధికారులకు పనిచేశాడట, లంచం ఇచ్చాడట అదాని, గౌతమ్ అదాని. ప్రభుత్వ అధికారులు అంటే రాజకీయ నాయకులను కూడా కలిపి, అంటే వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కింద అంటారు అక్కడ. అదే ఇక్కడ కూడా ఆ పదం వాడేశారు. 265 మిలియన్లు అంటే మీరు లెక్కేసుకుంటే 2200 కోట్లు అవుతుంది. అంటే నేను ₹84 చొప్పున ఎక్స్చేంజ్ రేట్ వేసుకున్నాను. కరెక్ట్ లెక్క డాలర్లే అట్లానే ఉంటే కరెక్ట్గా ఉంటుంది. మనం రూపాయలకు వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో లెక్కేస్తున్నారు. సరే, నేను ₹84 లెక్కేసుకుంటే 265 మిలియన్లో మరి ఎక్కడ ఈ లంచాలు ఇచ్చారంటే రాష్ట్రాలకు ఇచ్చారట, రాష్ట్ర అధికారులకి. దాదాపు 5 రాష్ట్రాలు కోట్ చేశారు: ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, చివరగా జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ అప్పుడు కేంద్ర పాలిత పరిపాలనలో ఉంది, దీంట్లో రాష్ట్రపతి పాలనలో. మిగతా 4 మరి ఒడిస్సా జనతాదళ్, బిజు జనతాదళ్ అధికారంలో ఉంది. తమిళనాడులో ఇండి కూటమి పార్ట్నర్ డిఎంకే అధికారంలో ఉంది. ఛత్తీస్గఢ్లో స్వయాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఆ టైంలో. ఈ $268 మిలియన్, 2200 కోట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ అధికారికి ఇచ్చారట. అంటే కొరిలేషన్ ఎట్లా సరిపోతుందంటే, అదే పీరియడ్లో గౌతమ్ అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. తర్వాత సోలార్ పవర్ అగ్రిమెంట్ డీల్ కుదరటం జరిగింది అదానికను రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇవన్నీ కొరిలేట్ చేసుకుంటే దానికి ఎవిడెన్స్ ఇదేనని చెప్పి అర్థమవుతుంది. 228 మిలియన్లు, ఈ 265లో 228 మిలియన్లు కేవలం ఒకే వ్యక్తికి ఆంధ్రాలో ఇచ్చారట. అది నా లెక్కల ప్రకారంగా ₹84 వేసేసుకుంటే 1900 కోట్ల పైచిలుకు అవుతుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగా ఆరోపణ. అయితే ఇది ఎవరు చేశారు? అమెరికాలోని బ్రూక్లిన్ అటార్నీ జనరల్. చాలామంది ఉంటారు. ఆ బ్రూక్లిన్ అంటే న్యూయార్క్ సౌత్ డిస్ట్రిక్ట్. సో ఆయన కోర్టు ముందు ప్రవేశపెట్టాడు అభియోగ పత్రం. 58 పేజీల అభియోగ పత్రం, ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టాడు. అందుట్లో ఇవన్నీ ఛార్జెస్ ఫ్రేమ్ చేశాడు. ఏమిటి ఛార్జెస్ ఏంటి ఇంతకీ? అక్కడ లంచాలు ఏమి ఇవ్వాలా ఎవరికి? అమెరికాలో. భారత్లో లంచాలు ఇచ్చారు. వినటానికే నాకు చాలా వింతగా ఉంది. నేను ఇవాళ పొద్దున్నే న్యూయార్క్ టైమ్స్ పేపర్ చూస్తుంటే ఏంటో చదువుతుంటే కిందకి రాగానే 2 స్క్రోలింగ్ చేసుకుంటే కిందకి రాగానే గౌతమ్ అదానీ ఫోటో కనపడింది. ఇండియన్ బిలియనీర్ అని ఏం లోపలికి వెళ్ళి చూశాను నేను. తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్కి వెళ్ళి చూశాను. దాంట్లో కూడా ఫ్రంట్ దీంట్లోనే వచ్చేస్తుంది ఇదంతా కూడా. ఏంటిదంతా అని చెప్పి అది చదువుకున్న తర్వాత అక్కడ ఆర్టికల్స్, తర్వాత ఇండియన్ న్యూస్ పేపర్స్ కూడా చూసుకున్నాను నేను. ఏమిటి ఇదంతా అంటే దీని స్టోరీ ఏంటో వినండి, చాలా వింతగా ఉంది. ఇది ఒక వింత చట్టం అమెరికాలో ఉంది, అదేంటో చెప్తాను. ఎందుకంటే 1977లో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒకటి పాస్ చేశారు 1977లో. కానీ దాన్ని అమలు చేయలే వాళ్ళు. అమలు ఎఫెక్టివ్గా అమలు ఎప్పటి నుంచి చేశారు? 2005 నుంచి చేశారు. ఏంటి, ఇతర దేశాల్లో కనుక ఈ కంపెనీ అవినీతి చర్యలకు పాల్పడేటట్టయితే వాళ్ళు అమెరికాలో వ్యాపారం చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇదంటే సింపుల్ పాయింట్. ఇది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది బాండ్లు కొనవచ్చు, లేకపోతే పెట్టుబడులు రుణాలు తీసుకోవచ్చు. అక్కడ అమెరికాలో ఏది చేసుకున్నా తప్పే, ఎందుకంటే అవినీతి అక్కడ చేసి ఉంటే. మరి అవినీతి అని ఎవరు చెప్పాలి ఆ కంపెనీ చేసిందని చెప్పి? ప్రభుత్వాన్ని అడిగి రిపోర్టులు తెప్పించుకుంటున్నారా? కాదు.
వీళ్ళే సొంతగా దర్యాప్తు చేస్తారట. ఇది ఎక్కడ చూద్దే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమెరికాలో అవినీతి అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీ మీద దర్యాప్తు చేయగలనా? భారత్ నుంచి భారత ప్రభుత్వం చేస్తే ఊరుకుంటుందా అమెరికా ప్రభుత్వం? కానీ ఇక్కడ అదే నాకు ఇక్కడ అదానీని సమర్థించాలని నాకేం లేదు. కానీ ఈ సిస్టమ్స్, ఈ పెద్దన్న పాత్ర అమెరికా పోషించటం మాత్రం నేను వ్యతిరేకని. మీరెవరు? మా దేశంలో మీరేం చెప్పాలా? మీకు ఏదన్నా ఒక ప్రాథమిక ఆధారాలు ఏదైనా దొరుకో, లేకపోతే ఎవరన్నా మీకు రిపోర్ట్ ఇస్తే, కంప్లైంట్ ఇస్తే మీరు భారత ప్రభుత్వానికి పంపించాలి. ఇది ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి, మీరు దర్యాప్తు చేసి మాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని నీ అంతటి నువ్వు రిపోర్ట్ చేయడానికి లేదు కదా. నీ అంతటి నువ్వు ఇంకో దేశంలోకి వచ్చి దర్యాప్తు ఎలా చేస్తావు? నువ్వు దర్యాప్తు చేసావట. అదానీ మేనల్లుడు సాగర్ అదానీ సెల్ ఫోన్లో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో అనేది అదంతా సేకరించావు. తర్వాత వినీత్ జైన్ సిఇఓ, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ సిఇఓ, అతను మొత్తం కలిసి సమ్మరీ షీట్ ఏమి ఇచ్చాడో అదంతా కూడా నువ్వు సేకరించావు. ఎవరిచ్చారు నీకు? ఖచ్చితంగా దీంట్లో భారతీయ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. అదాని మీద ఎవరికి కోపం ఉందే వాళ్ళు. ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికా రాయబారిని కూడా కలవటం జరుగుతూ ఉంది. ఎవరో మీకు తెలుసు, రాయబారిని కూడా కలవటం జరిగింది. మొత్తం మీద బిహైండ్ ద సీన్ జరిగింది. సరే, ఏదైనా సరే ఇది లంచం ఇచ్చిందనేది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా మీరేం చేయాలి? అలా ఆ ఆధారాలు దొరికిన తర్వాత భారత ప్రభుత్వానికి ఇచ్చి భారత ప్రభుత్వం నుంచి కన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి. ఒక దేశానికి మధ్య ప్రభుత్వాలు ఉన్నాయి. నీ అంతటి నువ్వు చేయడానికి లేదు. ప్రపంచం మొత్తం నీ ఆధిపత్యంలో లేదు. మినిమం పాటించాల. ఇక్కడ నా పాయింట్ అది. ఏంటి అసలు ఈ ఛార్జ్ షీట్ ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లస్ అమెరికా కంపెనీ ఎజ్యూర్, ఈ రెండు కలిపి 12 గెగావాట్లు భారత్లో సోలార్ ఎనర్జీ సప్లై చేస్తామని ఒప్పందం చేసుకున్నాయట సోలార్ ఎనర్జీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థతోటి. దానికోసం ఏంటి, వాళ్ళు సప్లయర్స్ని ఈ 12 కోట్లు ఎవరికి సప్లై చేయాలనేది అది వాళ్ళే చేసుకోవాలట. పర్మిషన్ ఇవ్వటం వరకే. కస్టమర్స్ని వాళ్ళు ఎత్తుక్కోవాలా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరు కొంటారు కరెంటు కొనేవాళ్ళు డిస్కమ్స్. అవి ఎవరి చేతిలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలి అంటే అప్పటికి 2021 ఆ టైంకి ఏంటి, సోలార్ ఎనర్జీ కాస్ట్లీ, థర్మల్ పవర్ చీప్, హైడ్రో తర్వాత థర్మల్ పవర్ చీప్, సోలార్ పవర్ కాస్ట్లీ. సో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో వ్యాపారాల్లో, ఇవన్నీ వ్యాపారవేత్తలు అందరూ చేసే పనులు ఇవి, వెళ్ళేసి అక్కడున్న వాళ్ళని మచ్చిక చేసుకొని ఒప్పందాలు చేసుకున్నారు. సింపుల్ పాయింట్. 5 రాష్ట్రాలతో చేసుకున్నారట. అన్నిట్లో ఎక్కువ భాగం చేసుకుంది ఆంధ్రప్రదేశ్. స్వయంగా గౌతమ్ అదానీ వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఒప్పందం కుదిరిందని, 19 కోట్ల రూపాయలు చేతులు మారాయని. ఎందుకంటే బయట తక్కువగా ఉన్నప్పుడు 2.49 రూపాయలకి యూనిట్ కొన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 25 సంవత్సరాల అగ్రిమెంట్ అట. ఇదంతా అంటే మార్కెట్లో కన్నా కూడా ఎక్కువగా ధర పెట్టి జగన్మోహన్ రెడ్డి కొన్నాడనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తలు. ఇవన్నీ ఇంకా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది వింత చట్టం ఎందుకన్నానంటే, అసలు ఇది వింత చట్టం కాకుండా ఏంటి, వాడెవడో చట్టం చేయటం ఏంటి అమెరికాలో? నా దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుడు ఏ పనులు చేస్తున్నావో నువ్వు స్వయంగా దర్యాప్తు చేయటం ఏంటి? నీ దేశంలో లంచం ఇచ్చినట్టు కాదు, మా దేశంలో లంచం ఇచ్చినందుకు అక్కడ నువ్వు అరెస్ట్ వారెంట్ ఇవ్వటం ఏమిటి? అసలు వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా. నువ్వు చేయగలవు అమెరికాలో ఎవడైనా లంచం ఇచ్చాడని వాళ్ళ పౌరుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అరెస్ట్ చేసే ధైర్యం నీకు, దమ్ము ధైర్యం ఇంకో దేశానికి ఉందా? అమెరికా ఈ చట్టాలనేవి, ఈ రూల్స్ అనే గ్లోబల్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఎట్లా ఉండాలంటే ప్రతి దేశానికి సమాన హోదా ఉండాలి. శక్తివంతమైన దానికి ఒక రకంగా, శక్తిహీనమైన దానికి ఇంకో రకంగా ఉండటానికి లేదు. ఇవాళ ఏంటి అమెరికాలో ఎలిగేషన్ ఏంటి? ఈ విషయం మా దగ్గర దాచిపెట్టి పెట్టుబడులు సమీకరించారు, బాండ్లు ఇష్యూ చేశారు,
ఏమైంది ఇప్పుడు? అదాని కట్టగలడు అవన్నీ కూడా, అది వేరే విషయం. నా పాయింట్ అది కాదు అసలు. నాకేందంటే ఇది ఫ్రాడ్ అనే దానికి అర్థమే ఉంది ఇక్కడ. అమెరికాలో వాళ్ళు తహత్ ఉందా లేదా, తిరిగి చెల్లించే సాహత ఉందా, రుణం తీసుకుంటే తిరిగి చెల్లించే తహత్ ఉందా లేదా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, క్యారెక్టర్ కూడా చూస్తూ ఉంటున్నారు. క్యారెక్టర్ చూడాలంటే నువ్వు గవర్నమెంట్ని అడుగు, నీ అంతటి నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు? సో క్యారెక్టర్ చూడటం మొదలు పెడితే అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వాటి క్యారెక్టర్ భారత్తే కాదు మిగతా దేశాలు చూడాలి, కానీ మనం చూడలేము. ఇది చెప్పాను కదా, ఇన్ఈక్వల్ ఇది ఇదంతా కూడా ఏంటంటే నీకున్నటువంటి శక్తితోటి పవర్ తోటి నువ్వు ఈ చలామణి చేయిస్తున్నావు, అన్నీ కూడా జరుగుతుంది అది. ఇది ఆ పాయింట్ ఏంటంటే అవినీతి జరుగుంటే భారతదేశం దర్యాప్తు జరపాల్సిందే, దాంట్లో ఎటువంటి ఇది లేదు, ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దీంట్లో రాజకీయ కోణం ఏంటి? రాజకీయ కోణం ఏంటి? దీన్నేదో అడ్డం పెట్టుకొని మోడీని ఫిక్స్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు. నాకున్న డౌట్ అయితే మాత్రం రాహుల్ గాంధీ ఆయనకి ఎక్కడో కొంతమంది అఫీషియల్స్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా ఏదో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అయితే ఉంది. అవినీతి జరగలేదంటే జరిగి ఉండొచ్చు, జరగకుండా ఉండవు, ఇవన్నీ కూడా జరిగినప్పుడే కదా మనం నమ్మేది. కానీ ఇటువంటి ఎన్నో ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ చేసే పనే అది. కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి ఏం జరిగింది, భారత్లో ఏం జరుగుతుందంటే ఏదో డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనపడతా ఉంది దీంట్లో. కాబట్టి దీంట్లో మోడీని ఎలా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో ఒక్క జేఎండ్కేలో, అది చాలా చిన్నది జేఎండ్కేలో, అది దాన్ని ప్రోబ్ చేస్తారనుకోండి. మొత్తం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ప్రోబ్ చేస్తుంది, బయటకు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయటం ఏంటి వెంటనే? రాహుల్ గాంధీ డిమాండ్ ఏంటి అంటే ఆయన ఇన్వాల్వ్ అయినట్టు అర్థమవుతుంది దీంట్లో మొత్తం కూడా. కాబట్టి ఏంటి, వెంటనే ఇది బయటికి రావటం, వెంటనే అరెస్ట్ చేయమంటాం. మనం ఎందుకు అరెస్ట్ చేయాలి? మనం దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేయమని డిమాండ్ చేయండి. దీనికి కూడా జేపీసీ ఎందుకు? నీకు దర్యాప్తు సంస్థలనే దర్యాప్తు చేస్తాయి, జేపీసీతో సంబంధం ఏంటి? సో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సు దర్యాప్తు జరుపుతుంది, లేకపోతే సిబిఐ చేస్తుంది, లేకపోతే ఈడీ చేస్తాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి సంస్థలు చేయటానికి. రెండోది, ఆ చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు అరెస్ట్ చేయాల. అమెరికా వాడు నిర్ధారిస్తే నువ్వు అరెస్ట్ చేస్తావా ఇక్కడ? అసలు మనం ఇక్కడ ఇంత ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి విజయ్ మాల్యా, నీరవ్ మోడీని ఇంతవరకు మనకి తిరిగి ఇచ్చారా? యూకే అయినా అమెరికా అయినా ఒకటేనండి చట్టాలు. వాళ్ళకేం మనం వర్తించవు. పన్ను ఉన్నాడు అక్కడ, ఉగ్రవాది కూర్చొని ఉన్నాడు అమెరికాలో, అతను తిరిగి ఇవ్వమని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం, ఇచ్చింది అమెరికా? మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మనంతా మనం దర్యాప్తు చేయట్లేదు. కానీ నువ్వేంటి, ప్రభుత్వంతో సంబంధం లేకుండా నువ్వు ఒకటి నిర్ధారణ చేసుకొని దానికి వంత పాడుతూ రాహుల్ గాంధీ ఇక్కడ గౌతమ్ అదానిని అరెస్ట్ చేయండి. ఏంటండి వీళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. ఒక పారిశ్రామికవేత్త ఎదుగుతున్నాడు, తప్పు చేస్తే దర్యాప్తు జరపాలి దాంట్లో. కానీ ఈ ఆదుర్దా ఏంటి? రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆదుర్దా ఏంటి? సో ఇందుట్లో ఇరుక్కుంటే నీ భూపేష్ బాఘేల్ ఇరుక్కుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు, మీ సన్నిహితుడు స్టాలిన్ ఇరుక్కుంటాడు. సరే ఎవరు ఇరుక్కున్నా మంచిదే, దర్యాప్తు జరగటం మంచిదే. కానీ నా పాయింట్ ఏంటంటే అసలు అమెరికా నీతులు చెప్పడం ఇంకొకరికి ఏంటి, వాళ్ళ లాబీ అనేది వాళ్ళకి అఫీషియల్గా ఎలోడు. మీకు ఎంతమందికి తెలుసో లేదో. అంటే లాబీ అంటే అర్థం ఏంటండి, మనకు ఒక కాంట్రాక్ట్ కావాలంటే లాబీ చేస్తాడు. ఈ లాబీ ఎలోడ్ అక్కడ ఎలోడ్ అయిన దాన్ని ఇక్కడ దీని మీద పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అందుకని ట్రంప్ చెప్పాడు, ఏది మొదటి టర్మ్లోనే ట్రంప్ దీన్ని తీసేయాలని చూశాడు చట్టాన్ని. అప్పటికి టైం అయిపోయింది, కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా తీసేస్తాడు. ఇంకా 2 నెలలే ఉంది, లోపల ఇదంతా ఇంత హడావుడి చేస్తున్నారంటే డౌట్ వస్తూ ఉంది అది నాకు. ఎందుకంటే ట్రంప్ అసలు ఈ చట్టాన్ని తీసేయాలని ఎప్పుడో చెప్పాడు. మనమెవరో అక్కడ దర్యాప్తు చేయడానికి అని చెప్పి. ఇది ప్రో బిజినెస్ కాదు, యాంటీ బిజినెస్ అని చెప్పి ఆయన తీసేయాలన్నాడు. దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ అమెరికా ప్రజలు నిర్ణయించుకుంటారు, మనం కాదు నిర్ణయించుకోవాల్సింది. ఇది ఒక ప్రైవేట్ వ్యాపారవేత్తకి యుఎస్ ప్రభుత్వానికి సంబంధించిందండి. మనకేమి సంబంధం చెప్పండి దీంట్లో? దీనికి వెంటనే నువ్వు అరెస్ట్ చేయమని చెప్పటం, నువ్వు దర్యాప్తు చేయమని అడుగు, బయటకు వచ్చింది కాబట్టి దర్యాప్తు చేయమని అడుగు, అంతవరకు సబబా ఉంటుంది. అంటే దీంట్లో రాజకీయాలు ఏదో ఉన్నాయి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా అదానీ కేసుది ఒక వింత చట్టం. ఈ చట్టం ఎటు ట్రంప్ వచ్చిన తర్వాత తీసేస్తారు, అది వేరే విషయం. అసలు ఈ చట్టమే ఉండదు అప్పటికి ఆ రోజుకి. కాకపోతే
ఇక్కడ బయటపడింది కాబట్టి దీని మీద భారత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు అయితే జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో ఎవరికైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంట్లో మనకేం మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.